చూడండి, యాక్చువల్గా సోలార్ ప్లేట్స్ ఉన్నాయి కదా, సోలార్ ప్లేట్స్ నుంచి మనము జేబీకి పోతుంది కరెంట్. ఫస్ట్ ఇక్కడ చూసుకోండి, ఇక్కడ జేబీలు ఉన్నాయి కదా, ఈ జేబీల నుంచి వైర్లు ఉంటాయి. వైర్ల ద్వారా కరెంట్ పాస్ అయ్యి ఎస్ఎంబీలు పోతాయి. ఎస్ఎంబీ నుంచి ఇన్వర్టర్ పోతుంది. ఈ ప్రాసెస్ ఆల్రెడీ తెలుసు కదా. ఆ జేబీలు అనేది డ్యామేజ్ అయితే ఈ మోడల్ ఉంది కదా, ఈ మోడల్ నుంచి కరెంట్ అనేది వేరే మోడల్కి పాస్ కాదు. అప్పుడు ఈ జేబీ అనేది జంక్షన్ బాక్స్, ఆ జంక్షన్ బాక్స్ని రిమూవ్ చేసి వేరేది జేబీ అనేది మార్చినప్పుడు ఫుల్ ల్యాంప్స్ వస్తాయి. అప్పటిదాకా మాత్రం తక్కువ ల్యాంప్స్ వస్తూ ఉంటాయి. జేబీలు మారిస్తేనే మాత్రమే కరెంట్ అనేది ఫుల్గా వస్తుంది. అప్పటిదాకా తక్కువనే చూపిస్తూ ఉంటుంది. ఉంటాయి కదా. డయోడ్ ఫెయిల్యూర్ మోడల్స్ వచ్చేసి డయోడ్ ఫెయిల్యూర్ అండ్ జేబీలు జంక్షన్ బాక్స్లు ఎట్లా మార్చాలనేది వీడియో అనమాట. ఫస్ట్ అయితే మనం సీలెంట్ వేసింటారు, దాన్ని రిమూవ్ చేసుకోవాలి ఫస్ట్. అవి జేబీలో 4 లీడ్స్ ఉంటాయి కదా, అవి ఎట్లా ఓపెన్ చేయలేదని చూడండి. ఇవి లాక్ టైప్ ఉండే ఓకే, అలా తీయాలన్నమాట. ఫోర్ లీడ్స్ ఉంటాయి, బస్ బార్లు. అవి మన దగ్గర ఎక్విప్మెంట్ లేక మనం షాక్తో క్లీన్ చేస్తున్నాం. యాక్చువల్గా అయితే దానికి సపరేట్ టూల్ వస్తుంది, అది తీసుకోవాలి. యాక్చువల్గా అయితే ఇది సాల్డరింగ్ పేస్ట్ తీసుకుని ఈ బస్ బార్లు ఉన్నాయి కదా, బస్ బార్లకి పైన పూసుకుంటే దానిపైన ఉండే సీలెంట్ అంతా క్లీన్గా రిమూవ్ అవుతుంది అనమాట. రెండు వైపులా రాసుకుంటే బాగా క్లీన్ అవుతుంది అనమాట. ఇలా క్లీన్ అయ్యే వరకు పెట్టుకోవాలి, ఎందుకంటే ఇట్లా క్లీన్ అయ్యడం బాగా అటాచ్ అవుతుంది. మోడల్ క్లీనింగ్ లేదండి, ఇట్లా క్లీన్గా ఉండాలి. అప్పుడు బస్ బార్లు బాగా కనెక్ట్ అవుతాయి. మనం బస్ బార్లు ఇవి రిమూవ్ చేసినాం కదా, బస్ బార్లు అనేది ఇవి జేబీ అనమాట. ఈ జేబీలోకి కూర్చునేకి మనం శాంపుల్గా చూసుకోవాలి ఎంత లెంత్ వస్తున్నాయి లేదా. ఇవి లెంత్ అనేది కరెక్ట్గా దీనిలో కూర్చునేటట్లా ప్లాన్ చేసుకోవాలి ఎప్పుడైనా కానీ, అప్పుడు సరిగ్గా కూర్చుంటుంది. క్లిక్ చేయపో. ఓకే, బాగా కూర్చోండి. ఓకే, క్లారిటీ ఓకే. ఇట్లా దాని మీద పెట్టి ఇడిచిపెట్టాలా, లాక్ అవుతుంది. ఇప్పుడు ఇదోసారి చూడండి, ఇంకోసారి క్లారిటీ వస్తుంది. దీన్ని క్లిప్ ఇట్లంటే ఓకే. స్విచ్ ఇస్తారా ఏమన్నా? ఇది వేసిన తర్వాత సీలెంట్ వేయాలని చెప్పు. ఇది వేసిన తర్వాత సాల్డరింగ్ పెట్టి ఈ 4 సాల్డరింగ్ పెట్టాలి. సాల్డరింగ్ పెట్టలేదు కదా మన దగ్గర. ఇది సాల్డరింగ్ లెడ్ తీసుకుని సాల్డరింగ్ లెడ్ తీసుకొని పైన జస్ట్ సింపుల్గా సాల్డరింగ్ పెట్టినా కానీ సెట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇట్లా వైట్ సీలెంట్ వేయాల. దీనికి ఫార్ములా ఉంటుంది, ఫార్ములా ప్రకారం అయినా వేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ సీలెంట్ వస్తుంది, డైరెక్ట్ సీలెంట్ అయినా వేసుకోవచ్చు. ఓకే, సీలెంట్ వేసి ప్యాక్ చేసి క్యాప్ వేసేస్తే ఇంకా అయితే క్లోజ్ అయిపోయినట్లే. బయటికి తీసుకుపోయి ఈ క్యాప్ క్లోజ్ చేసిన తర్వాత ఎండలో పెట్టిన తర్వాత వోల్టేజ్ చెక్ చేసుకోవాలి. వోల్టేజ్ 45 volts, దానికి ఇచ్చిన వోల్టేజ్ వచ్చేస్తే బాగున్నట్ల. ఇది వచ్చేసి జేబీ ఇన్సైడ్ ఇలా ఉంటుంది అనమాట. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.